Hello everyone, welcome back to my channel. It is raining outside. మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా. ఓకే, చలో స్టార్ట్ చేసేద్దాం. నేను ఇవాళ ఒక బేబీ రెసిపీ చూపించబోతున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒక బేబీ రెసిపీస్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెక్ చేయండి. అండ్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి వీడియోస్ని. సో ఇప్పుడు ఏంటంటే పోహా యాపిల్ రెసిపీ చూపించబోతున్నాను అండి. ఇదైతే అద్విక్ చాలా ఇష్టంగా తింటాడు. దీనికోసము పోహా యాపిల్ ఉంటే సరిపోతుంది. పోహాని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని వాటర్లో సోక్ చేసుకోండి. ఎక్కువ వాటర్ పోసేయకండి, దానికి కొంచెం లెవెల్ వరకు వచ్చే వాటర్ మాత్రం పోయండి. తర్వాత యాపిల్ చేసుకొని పక్కన పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం అటుకులు నానిన తర్వాత ఒక 15 మినిట్స్లో అటుకులు నానిపోతాయి. బాగా నానిన తర్వాత వాటిని బాగా స్మాష్ చేసేసుకోండి. మెత్తగా స్మాష్ చేసేసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత యాపిల్ ఉంటుంది కదా, దాన్ని పీసెస్గా కట్ చేసుకొని మీరు బేబీ 7 మంత్స్ అట్లా ఉంటే మీరు డైరెక్ట్ మిక్సీ పట్టేయచ్చు. యాపిల్ని బాయిల్ చేయకండి, బాయిల్ చేయకూడదు, అందులోని న్యూట్రియన్స్ అన్నీ పోతాయి. దాన్ని మిక్సీ పట్టండి. అండ్ మీ బేబీ ఒక 11 మంత్స్ 12 మంత్స్ అలా ఉంటే దాన్ని గ్రేట్ చేయండి. చిన్న పీసెస్, మరి చిన్న పీసెస్ వస్తాయి కదా, సో అవి వాళ్ళు మింగగలగాలి. సో ఇట్లా గ్రేట్ చేయండి. చేసిన తర్వాత అటుకులు పక్కన బాయిల్ చేసాం కదా, అవి బాగా ఉడికిపోయిన తర్వాత మెత్తగా అయిపోతాయి. సో దాంట్లో కొంచెం చల్లారేంత వరకు, గోరువెచ్చగా అయ్యేంత వరకు దాన్ని పక్కన పెట్టేసి దాంట్లో ఈ యాపిల్ మిక్చర్ దాన్ని కలిపేసి బాగా మిక్స్ చేసేసి తినిపించేయడమే. దీనికి కొంచెం అటుకులు వేడిగా ఉన్నప్పుడే దాంట్లో కొంచెం గీ కలిపేయండి, సరిపోతుంది. అండి రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీకి నేమ్ అయితే నాకు తెలీదు. ఇఫ్ యూ వాంట్ టు నేమ్ ద రెసిపీ, నేమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇది బేబీకి వెయిట్ గెయినింగ్లో చాలా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ యాపిల్ బెనిఫిట్స్ మనకు అందరికీ తెలిసిందే కదా. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ స్పెసిఫిక్ టు వాచ్ బేబీ రెసిపీస్ ఓన్లీ, ఇవన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు వాచ్ చేయొచ్చు. మీకు వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి,
వీడియో కింద కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని. అండ్ నా ఛానల్లో అదర్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.